కానాను దేశంలో అబ్రాహాం మరియు ఆయన భార్య శారా చాలా సంవత్సరాలు పిల్లలు లేకుండా జీవించారు. శారా దుఃఖిస్తూ అబ్రాహాంకు చెప్పింది, ప్రభువు నాకు బిడ్డ ఇవ్వలేదు. నా సేవకురాలు హాగర్ను తీసుకో. ఆమె ద్వారా నాకు సంతానం కలగవచ్చు. అబ్రాహాం అంగీకరించాడు. హాగర్ గర్భవతి అయింది. హాగర్ గర్భవతి అయిందని తెలిసి శారాను తక్కువగా చూడటం ప్రారంభించింది. శారా కోపంతో హాగర్ను బాధించింది. హాగర్ భయపడి ఎడారికి పారిపోయింది. ఎడారిలో ఒక బావి దగ్గర హాగర్ ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు ప్రభువుని దూత ప్రత్యక్షమయ్యాడు. దూత అడిగాడు, శారా సేవకురాలైన హాగర్, ఎక్కడికి వెళ్తున్నావు? హాగర్ సమాధానమిచ్చింది, నా యజమాని శారా వద్ద నుండి పారిపోతున్నాను. దూత అన్నాడు, తిరిగి వెళ్ళి విధేయత చూపు. నీ కష్టం దేవుడు విన్నాడు. నీకు కుమారుడు పుడతాడు. అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టు. హాగర్ సాంత్వన పొందింది మరియు దేవుని నన్ను చూసే దేవుడు అని పిలిచింది. ఆమె తిరిగి వెళ్ళి అబ్రాహాం మరియు శారాతో నివసించింది. కొంతకాలానికి ఆమె కుమారుడికి జన్మనిచ్చింది. అబ్రాహాం అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టాడు. దేవుడు ఇష్మాయేలు మీద కరుణ చూపాడు మరియు హాగర్ దేవుడు ఎప్పుడూ తనను చూస్తాడని నమ్మింది. తెలుగు మరియు ఆంగ్ల భాషలలో మరిన్ని అద్భుతమైన బైబిల్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.